చెప్పు నిలవేణి. మీకు ఇక్కడ పడుకోవడం ఇబ్బందిగా లేదా? లేదే. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ ఇంట్లో మీరు పడుకోవడానికి మీకు ఎన్ని వసతులుంటాయో నాకు తెలుసు. అలాంటి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అంటే నేను ఎలా నమ్ముతాను? అలాంటిదేం లేదు నిలవేణి. పడుకుని అలా కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది. ఒట్టి మాటలు చెప్పకండి సార్. పొద్దున్నే లేచి నాకు నిద్రే పట్టలేదు అని చెప్తారు చూడండి. అలా ఏం చెప్పను, కానీ నాకొక విషయం గుర్తొస్తే మాత్రం నేను సరిగ్గా నిద్రపోలేను. ఏంటి సార్ అది? అది నువ్వు మీ చెల్లెళ్లతో, మీ నాన్నతో, మీ అమ్మమ్మతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్లతో సరదాగా నవ్వుతూ ఉంటే మిమ్మల్ని అలా చూస్తూ నాకు కూడా మా ఇంట్లో ఇలాగే ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నిజంగా మీ మధ్య ఉన్న ఆ బంధాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో ఇక్కడికొచ్చి మీతో గడిపాకే నాకు అర్థమైంది. మీ మధ్య ఉన్న ప్రేమానురాగం, ఆప్యాయత ఇవన్నీ చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వు అప్పుడప్పుడు ఊరెళ్ళిపోతాను అంటుంటావు కదా, ఎందుకలా అనేదానివో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత ప్రేమ కురిపించే కుటుంబం ఉన్నప్పుడు ఎవరికైనా ఎందుకు అనిపించదు? నాకు కూడా ఒక సొంత అక్క చెల్లి ఉన్నారు, కానీ ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళకి ఇలాంటి బాండింగే లేదు. అందుకే వాళ్ళతో నాకు ఎలాంటి మెమరీస్ లేవు. అలా చూస్తే నువ్వు చాలా చాలా లక్కీ. నిజం చెప్పాలంటే నాకు కొంచెం జెలసీగా కూడా ఉంది. నిలవేణి, ఏంటి అలా చూస్తున్నా? సరే సార్, నిద్ర వస్తుంది, పడుకుందామా? నేను లైట్ ఆఫ్ చేయనా? నువ్వు చాలా లక్కీ. ఈ రోజు రాత్రికి అక్కడే ఉండబోతున్నారనుకుంటా.